Hello everyone, here is another exciting video for you. ఇంక ఈ రోజు సండే, సో మేము సెడార్ పాయింట్ కి ప్లాన్ చేసుకున్నాము. అందరూ కలిసి వెళ్దాం అన్నట్టు. మేము ఏమైతే రైడ్స్ ఎక్కాము, మా ఫన్ మూమెంట్స్, ఎగ్జైటింగ్ అండ్ క్రేజీ మూమెంట్స్ అన్ని ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా మేము 13 మెంబర్స్ ఉన్నాము. ఆబ్వియస్గా 2 కార్స్ తీసుకున్నాము. ఒక కార్ 7 సీటర్, ఒకటేమో 5 సీటర్. 5 సీటర్లో మేము ఉన్నాము. 7 సీటర్లో బాయ్స్ అండ్ కొంతమంది గర్ల్స్ ఉన్నారు అనమాట. ఇంకా వాళ్ళు వాట్సాప్ వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు అనమాట, వాళ్ళు ఏ విధంగా ట్రావెల్ ని ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు. ఇంకా అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు, మంచిగా ఎంజాయ్ చేయండి అని. సడన్ గా వాళ్ళకి ఏమైందో ఏమో తెలియదు, వాళ్ళు ఫైట్ చేసుకోవడం స్టార్ట్ చేసిండ్రు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం, అంతే, ఇంకేం చేయలేం మనం. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, మాకంటే వాళ్ళే ముందు ఉన్నారు. ఇద్దరం స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక్కసారి స్టార్ట్ అయినాము, కానీ మా పెట్రోల్ ఫ్యూయల్ ఎంటీ అని చూపించింది. మళ్ళీ బ్యాక్ వెళ్ళి కొట్టించుకుని వచ్చేసరికి వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. మా వాళ్ళు మంచి వాళ్ళేలేండి. ఇంకా మనం ఎంట్రన్స్ కి వచ్చినప్పుడు మన కార్ ని పార్క్ చేసుకోవడానికి వాళ్ళు కొంత అమౌంట్ మనకి చార్జ్ చేస్తారు. ఇట్స్ అరౌండ్ $10 ఉంటుంది. ఇంక ఈ ప్లేస్ మా ఇంటి నుండి ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది, అంతే. అంత ఎక్కువ జర్నీ అని కూడా అనిపించదు. మార్నింగ్ ఇంటి నుండి 8కి బయలుదేరినాము, వచ్చేసరికి 9:30, 10 అయింది. క్లైమేట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, అందుకే ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాను. మరీ ఎక్కువ ఎండగా లేదు, అలా అని మరీ చల్లగా లేదు, రేట్గా ఉంది క్లైమేట్. ఇంకా అప్పటికే చూసారా ఎంతమంది వచ్చారో. ఆ రోజు సండే కాబట్టి చాలా మందే ఉన్నారు. మేమైతే ఇంత రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వీకెండ్ కదా, ఉంటారు కొంతమంది అనుకున్నాం, కానీ ఇంతమంది ఉంటారు అని అయితే మేము అనుకోనే లేదు. నాకు ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు ఒకటి అనిపిస్తుంది, మనం ఎంత డిఫరెంట్ కల్చర్, మన లైఫ్ స్టైల్స్ ఎంత విభిన్నంగా ఉన్నా సరే మనుషులందరూ ఒక్కటే. వాళ్ళ అమెరికన్స్ అని, ఇండియన్స్ అని డిఫరెన్సే లేదు. వాళ్ళ ఆతృత కానీ, వాళ్ళ కంగారు కానీ, భయం కానీ సేమ్. మనం ఎట్లా ఫీల్ అవుతామో వాళ్ళు అంతే. ఇంకా మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చెక్ చేస్తున్నారనమాట, మన టికెట్స్ ప్లస్ మనం ఎంతమంది ఉన్నాము అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ చెక్ చేస్తున్నారు. అక్కడ కౌంటర్స్ ఉన్నాయి చూసారా. సో మన ఐడిని వాళ్ళు స్కాన్ చేసుకుంటే వాళ్ళకి డీటెయిల్స్ వస్తున్నాయి. ఇంకా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుని లోపలికి పంపిస్తున్నారు. ఇంకా ఫైనల్గా సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది, లోపలికి వచ్చేసాము. ఇంక ఈ ప్లేస్ని కొత్తగా విజిట్ చేసే వాళ్ళకి ఇది కొంచెం గందరగోళంగానే కనిపిస్తుంది, ఎందుకంటే అంతమంది మనుషులు ప్లస్ ఒకవైపు రైడ్స్లో అరుస్తూ ఉంటారు. రైడ్ చూసారా, థ్రెడ్కి ఇలా టన్నెల్స్ ఇలా మూవ్ అవుతున్నాయి కదా. నాకు అనిపించింది సెడార్ పాయింట్లో మోస్ట్ కూలెస్ట్ రైడ్ ఇదే. ఇంకా స్టార్టింగ్లో ఇలా ఫ్లవర్స్ అన్నీ ఒక్కచోటే ఉన్నాయి, బాగుంది కదా ప్లేస్, అందుకే క్యాప్చర్ చేసిన. ఇంకా మేము ఫస్ట్ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చేసాము. ఇంక ఇక్కడ వెయిటింగ్ లైన్స్ చూసారా ఎన్ని ఉన్నాయో, ఇంతమంది జనం ఉన్నారు. మార్నింగ్ 10 o'clockకే ఇంత పెద్ద లైన్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా మేము ఎక్కమేమో అనుకున్నాము ఈ రైడ్. నిజంగా చెప్పాలంటే ఆ రైడ్ని చూస్తేనే చాలా భయం వేసింది. ఇంకా వాళ్ళు వస్తున్న అరుపులతో ఇంకా అవ్వదులే అని గివప్ ఇచ్చిన, వద్దులే ఎక్కొద్ది ఈ రైడ్, వేరే రైడ్ ఎక్కుదాం అన్నట్టు. ఇంకా మళ్ళీ గుర్తొచ్చింది, $70 పెట్టి టికెట్ తీసుకున్నాము. ఇండియన్ రూపీస్లో అప్రాక్స్గా 7,000 రూపీస్ పెట్టి ఒక టికెట్ కొని ఏం ఎక్స్పీరియన్స్ చేయకుండా రాకూడదు అన్నట్టు ఇంక ఎక్కిన. ఇంకా లైన్లో ఈయన అందరికీ గాస్పెల్ షేర్ చేస్తున్నా. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇంక వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇట్లానే క్యూట్గా అనిపించింది నాకు. ఇంకా మేము సెల్ఫీ వీడియో తీసుకున్నాము నార్మల్గా. ఇంకా ఫైనల్గా దగ్గరకు వచ్చేస్తున్నాము. లైన్ ఇందాక చూసారా 10 లైన్స్ ఏవే ఉన్నాము, ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చినాము. ఇంక ఈ రైడ్ అయితే చూసారా, అంత పైకి తీసుకెళ్ళి జమ్మని కిందకు వదిలేస్తున్నారు. నాకైతే ఇంకా స్కేరీ అనిపించింది. ఇప్పుడు వీళ్ళు దిగుతారనమాట, వీళ్ళ ప్లేస్ లో మేము ఎక్కుతాము. ఏ కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడ ఎలా ఉన్నాను, అయినా ఇందులో భయపడటానికి ఉందా. A few moments later. ఇంక ఇదే అనమాట నా ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్.
కొంచెం ఆ రైడ్కి ముందు చాలా భయం వేసింది, బట్ ఇట్ వాస్ సో మచ్ ఫన్. నేనైతే ఒకే సజెషన్ ఇస్తాను, ఏ రైడ్ వెళ్ళి ఎక్కంగానే మంచి కళ్ళు మూసుకొని రిలాక్స్గా ఉండండి. ఇంకా వాళ్ళు అటు ఇటు ఇటు అటు తిప్పి వదిలేస్తారు 1 minute. ఇది ట్రై చేయొచ్చు కానీ కొంచెం భయంగా ఉంటుంది. పైగా ఇది ఇన్వర్టెడ్ కాబట్టి మనం ఇలా తలకిందులు అయిపోతాము, అది ఒక్కటే భయంగా అనిపిస్తుంది అంతే. ఇంకా మాటల్లో మేము సెకండ్ రైడ్కి వచ్చేసాము. ఇంకా ఫస్ట్ రైడ్లోనే మేము ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఫియర్ చూసేసాము కాబట్టి ఇది మాకు అంత అనిపించలేదు. చాలా బాగుంది ఈ రైడ్, ట్రై చేయొచ్చు. నేను ఇది 9/10 ఇస్తాను. ఈ రైడ్లో డ్రాబ్యాక్ ఏంటంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. మేము వెళ్ళింది 13 మంది కాబట్టి ఒకళ్ళు ఆబ్వియస్గా మిగిలిపోతారు. ఇద్దరు కూర్చుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా మనకు కూడా. అలాగా 12 మంది మేము ఫస్ట్ రైడ్కి వెళ్ళినాము. నెక్స్ట్ రైడ్లో ఆకాంక్ష వెళ్ళింది. ఈవెన్ మాకు కూడా అవకాశం వచ్చింది ఇలా వీడియో క్యాప్చర్ చేయడానికి, ఎందుకంటే మా వీడియో ఎవరు క్యాప్చర్ చేయలేరు కదా. ఇంకా చిన్న చిన్న థింగ్స్ మన మొబైల్ ఫోన్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి చిన్న క్యాబిన్స్ ఉంటాయి అక్కడ, మనం అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఇంక ఇవి ఎలా వర్క్ అవుతున్నాయంటే ఒక పాత మీద 2-3 వెళ్తున్నాయి, ఒకటి వస్తే ఇంకొకటి వదులుతున్నారనమాట. ఒకసారి చూసారా, అది ఎంత పైకి స్లో మోషన్లో వెళ్తుంది. దాని తర్వాత చూడండి ఒకేసారి వదిలేస్తారు. ఇంకా కర్వ్స్ అన్నీ ఇలా 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 తిరిగి ఇంకా ఫైనల్గా డెస్టినేషన్ చేస్తాము. చూడండి మీరే ఆ వీడియో. ఇది ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం బెటర్ అనే చెప్పాలి, ఎందుకంటే ట్రాక్ మీదే ఉంటాం మనం ఇక్కడ. కానీ ప్రీవియస్ దాంట్లో అయితే ఇలా వేలాడతాము ఆ ట్రాక్కి, సో ఇన్వర్ట్ అయిపోతాము మొత్తం మన బాడీ అంతా. సో అది కొంచెం స్కేరీ అనిపిస్తుంది. ఇదైతే కొన్ని కర్వ్స్ దగ్గరే కొంచెం భయం వేస్తుంది అంతే, ఇంకా మిగతాదంతా మేనేజబులే. ఇంకా ఫైనలీ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇదే మా థర్డ్ రైడ్. ఇంకా మేము 13 members ఉన్నాము అని చెప్తే మమ్మల్ని వేరే దానికి పంపిస్తాము అన్నట్టు మేమందరూ పక్కకు నుంచున్నాము. ఇంక ఈ రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడుండి దగ్గరగా చూస్తున్నప్పుడు చాలా భయం వేసింది. ఇంకా వీళ్ళు అరుస్తున్న అరుపుల్ని విని ఇంకా వద్దు ఇది అవ్వదు అని అనుకున్నాను. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మంచిగా అందరు ఎక్కిన తర్వాత వచ్చి అబ్బా సూపర్ ఉంది నువ్వు కూడా ఎక్కాల్సింది అని అన్నప్పుడు ఆ రిగ్రెట్ ఫీలింగ్ మరీ తట్టుకోలేము. కాబట్టి ప్రతిదీ సరే నాతో పాటు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా అని ఎక్కడానికే ట్రై చేసిన. ఇది ఉయ్యాల 2.0 అనే చెప్పొచ్చు. ఇంక ఇదైతే అటు ఇటు ఇసురు కొడుతుంది, యాంగిల్స్ కవర్ చేసుకుంటూ చుట్టూరు తిరుగుతుంది. ఇక్కడ రెడ్ షర్ట్స్ వేసుకున్న వాళ్ళని గమనించారా, వాళ్ళు ప్రతి రైడ్ స్టార్ట్ అవ్వక ముందు సేఫ్టీ చూస్తున్నారు, సీట్ బెల్ట్ పెట్టుకున్నామా లేదా అన్నట్టు ప్రతిదీ చెక్ చేసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తేనే రైడ్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ ఇది స్టార్ట్ అయిందంటే మళ్ళీ ఎండ్ అయ్యేంత వరకు మధ్యలో ఇక్కడ ఆగదు. ఇంకా నాకైతే ఈ రైడ్ నచ్చింది, 9.5/10 ఇస్తాను. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అటు ఇటు తిరిగేటట్టయితే కొంచెం హెడ్ఏక్ అట్లా వచ్చేది, కానీ ఇది అన్ని యాంగిల్స్ తిరగటం వలన సెడర్ పాయింట్లోనే అన్ని ప్లేసెస్ కనిపిస్తున్నాయి. చూసేటప్పుడు నేను చెప్పినట్లుగా భయంగా అనిపించింది, కానీ ఎక్కిన తర్వాత చాలా మంచిగానే ఉంది. 1 2 3 4 5 6 అయిపోయింది. కొన్నిసార్లు అమ్మో ఏంటి ఇది ఎంత పెద్దగా ఉంది అనుకుంటాము, కానీ తీరో చూసేసరికి ఏం లేదు ఇది ఈజీనే అన్నట్టు అనిపిస్తుంది. సో ఈ రైడ్ కూడా అట్లానే అనిపించింది. అప్పుడు మాకు భయం వేసి నిజంగా లిటరల్గా ఎన్ని రౌండ్స్ తిరుగుతుంది కూడా లెక్క పెట్టుకున్నాము. ఓవరాల్ దిస్ రైడ్ వాజ్ గుడ్. ఇంకా 3 వరుసగా ఎక్కేసరికి ఇంకా బాడీ అంతా తిప్పేసినట్టు అయిపోయింది. ఇంకా సరే చిన్నదేమన్నా ట్రై చేద్దాం అన్నట్టు దీనికి వచ్చేసినాము. ఈ రైడ్ అయితే అటు ఇటు ఇసురు కొడుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 రైడ్లు కలిసిపోతున్నాయేమో అనిపిస్తుంది, కానీ చాలా డిస్టెన్స్ ఉంది. అంత పెద్ద పెద్ద రైడ్ చూసేసరికి ఇదైతే చిన్నగా ఉండేసరికి అంతేనా అన్నట్టు అనిపించింది, అప్పుడు అయిపోయిందా అని అనిపించింది. ఇది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది మాకు. ఇంకా ఏదైనా ఎగ్జిబిషన్ టైప్కి వచ్చినప్పుడు జైంట్ వీల్ ఎక్కకుండా పోతామా, ఈమె బ్రాస్లెట్ నాకు భలే నచ్చింది.
ఇంక ఈ రైడ్ అయితే చాలా బోరింగ్ అనిపించింది. మేము ఇది ఎక్కేటప్పుడు చాలా లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్లో వెయిట్ చేసి దట్టు ఎంత ఎండలో వెయిట్ చేస్తే తీరా చూస్తే వాడు అసలు రౌండ్సే తిప్పలేదు. జస్ట్ ఇలా స్లో మోషన్లో తీసుకెళ్ళాడు అంతే. జస్ట్ ఏమున్నాయా మేము చూసినాము. ఇంకా ఫాస్ట్ చేస్తాడు అనుకుంటే ఫాస్ట్ లేదు, ఏమి లేదు. ఇంకా అయిపోయింది, దిగిపోయాం కూడా. చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్. 3 ఇస్తా అవుట్ ఆఫ్ 5. ఇంక ఈ రైడ్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎదురెదురు కూర్చున్నప్పుడు ఒకరు ఎక్కువ వెయిట్ ఉంటే వాళ్ళు వచ్చి మన మీద పడిపోతారు. చేతులన్నీ నొప్పి పుడతాయి. సో ఇంతే ఈ వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.